ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభాలు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి యెహోవా ఇలాగా సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఇర్మియా ప్రవక్తని విలపించే ప్రవక్తగా చూస్తాం. ఇర్మియా దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడిలో ఒకడు. ఇతడు దేవుని చేత ఘనపరచబడినవాడు. ఇతడు సత్యము పలికినందుకు అందరి చేత ద్వేషింపబడ్డాడు. ఇతనికి దేవుని మాటలు ఎంతో మధురం. అయితే దేవుని విరోధులకు మాత్రం దేవుని మాటలు కష్టంగాను బాధగాను చేదుగా ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇర్మియా దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలిచినందువల్ల ఇర్మియా ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడాడు. అతడు దేవుని ప్రజలతో యథార్థంగాను ధైర్యంగా జీవించాడు. దేవునికి విరోధమైన వారిని తాను ప్రజలైన ప్రవక్తలైన వారిని తాను ఏరిపారేశాడు. అలా ఇర్మియా దేవుని బోరగాను దేవుని నోరుగా ఉన్నాడు. ఎంత భాగ్యత కదా! ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి దేవుని సేవకుడు ఇలాంటి బాధ్యత కలిగి ఉంటే ఎంతో భాగ్యత, ధన్యత, ఆశీర్వాదం. మన ద్వారా దేవుడు మాట్లాడడం ఎంత గొప్ప భాగ్యత. మన ద్వారా దేవుడు తన సత్యాన్ని సూటిగా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడదాం. సత్యాన్ని ఉన్నదన్నట్లుగాను సూటిగా సత్యాన్ని పూర్ణ శక్తితో చెబుదాం. మన మాటలు దేవుడు వ్యర్థం కానివ్వడు. దేవుని మాటలు అంగీకరిస్తే ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మాటలు అంగీకరించకపోతే నశించిపోతారు. దేవుని మాటలు జీవాహారం కదా. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి కదా. దేవుని మాటలు బాధల్లో ఉన్నవారికి నెమ్మది కలిగిస్తాయి. దేవుని మాటలు పాపములో నిద్రించుచున్న వారిని మేలుకొల్పుతాయి. నిత్య జీవానికి బ్రతికిస్తాయి. దేవుని బిడ్డలందరూ కూడా ఇలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని మేము నేర్చుకుని ఇర్మియా, మోషే ఇలాగా మీ కొరకు మీ పిల్లలు ఎలా వాడబడ్డారో, మీరు ఎలా వాడుకున్నారో, మేము మా ద్వారా కూడా మీరు మీ ప్రజలను రక్షించటానికి మీరు వాడుకోవడానికి ఇష్టపడే దేవుడు. మేము మా జీవితాలు మాకు కలిగిన జీవితం మీ కొరకు ఉపయోగపడినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాం.
వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ ప్రజలందరినీ మీరు దీవించమని, వీరిని వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటినీ దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.